మీనా బట్టలు మడతపెడుతూ కూర్చొని ఉంటుంది. ఇంతలోనే అక్కడికి సుశీలమ్మ వచ్చేసి అమ్మ మీనా అని పిలుస్తుంది. వెంటనే మీనా పైకి లేచి చెప్పండి అమ్మమ్మ గారు, కాఫీ కానీ టీ కానీ ఏమైనా తీసుకురానా అని చెప్పి తనుంటుంది. అప్పుడు వెంటనే తనుండి అమ్మ మీనా నాకు అవేమీ వద్దు, నేను నీతో కొంచెం మాట్లాడాలి, ఇక్కడ కూర్చో అని చెప్పేసి తనని పక్కన కూర్చోపెట్టుకొని అమ్మ ఈరోజు నీకు బాలుకి శాంతి ముహూర్తం ఏర్పాటు చేయాలనుకుంటున్నాను, దానికి నీకు అంగీకారమేనా, నీకు ఇష్టమేనా శాంతి ముహూర్తం అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు వెంటనే మీనా ఏమీ మాట్లాడకుండా తలదించుకుంటుంది. అప్పుడు వెంటనే తనుండి అమ్మ మీనా నువ్వెందుకు ఇలా సైలెంట్గా అయిపోయావో నాకు అర్థమవుతుంది, బాలు ఏమంటాడో, తనకిష్టం ఉందో లేదో అని చెప్పి నువ్వు బాలు గురించి ఆలోచిస్తున్నావు కదా, బాలు గురించి నీకు అనవసరం, నీకు మనసులో ఏముందో అదే చెప్పు అని చెప్పేసి అనగానే మళ్ళీ తను సైలెంట్గా ఉంటుంది. అప్పుడు వెంటనే బాలు వాళ్ళ నాన్నమ్మ ఉండి మనసులు కలవకుండా శరీరాలు ఎలా కలుస్తాయి, అది కాపురం ఎలా అవుతుంది అని చెప్పి ఆలోచిస్తున్నావా అని చెప్పి అనగానే మీనా అవునని తల ఊపుతుంది. అప్పుడు వెంటనే బాలు వాళ్ళ నాన్నమ్మ ఉండి అమ్మ బాలుకి నువ్వంటే చాలా ఇష్టము, పెళ్లి చేసుకున్నప్పుడు వాడికి ఇష్టం లేదేమో కానీ ఇప్పుడు నువ్వంటే చాలా ఇష్టము, కాకపోతే వాడు ఎవరి మీద అయితే ఎక్కువ ఇష్టాన్ని పెంచుకున్నాడో, చిన్నప్పటి నుండి వాళ్ళ అమ్మ మీద ఎంతో ఇష్టాన్ని పెంచుకున్నాడు కానీ వాడికి అమ్మ ప్రేమ దక్కలేదు, అందుకనేసి వాడికి ఇంకా జీవితం మీద, ఈ బంధాలు అనుబంధాల మీద, పెళ్లి మీద విరక్తి పుట్టింది, అలా ఒంటరిగా ఉండిపోవాలి అనుకున్నాడు. అలా సడన్గా పెళ్లి చేసేసరికి వాడు అలా బిహేవ్ చేశాడు నీతోని, అంతేకాని వాడికి నువ్వంటే ఇష్టం లేక కాదమ్మా, వాడిని నువ్వే మార్చుకోవాలి, ఇన్ని రోజులు నేనున్నాను కాబట్టి వాడిని కన్న తల్లిలా నేను చూసుకున్నాను, అమ్మ ప్రేమ నేను చూపించాను, కానీ నేను ఎన్ని రోజులు ఉంటానో తెలియదు కదా, ఇక నుండి నువ్వే వాడికి అమ్మ ప్రేమను చూపించాలి, నువ్వే వాడిని ప్రేమగా చూసుకోవాలి అంటూ తన చేతులు పట్టుకొని బ్రతిమిలాడుతూ నువ్వు బాలు ఒక్కటవ్వాలి, బాలుని నువ్వే మార్చుకోవాలి, మీ ఇద్దరు ఒకటైతేనే వాడు మారతాడు అంటూ అలా తన చేతులు పట్టుకొని బ్రతిమిలాడుతుంది. మీనా అయితే శాంతి ముహూర్తానికి సరే అనేసి ఓకే చెప్పేస్తుంది. మరి ఇంకా బాలు గురించి ఏంటి అనేది నెక్స్ట్ వీడియో చూడండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.